వెల్కమ్ టు ది లియో. దళిత డాక్టర్ సుధాకర్ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితి. ఎందుకంటే కరోనా సమయంలో కేవలం మాస్కులు అడిగాడు అనే ఒకే ఒక నెపంతో ఆ డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణంగా వేధించి చంపారో మనందరికీ తెలిసిందే. ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా డాక్టర్ సుధాకర్ అనగానే నాడు ఘటనలన్నీ కూడా కళ్ళలో మెదులుతాయి. ఆయన రోడ్డు మీద బట్టలొప్ప తీసేసి చేతులన్నీ వెనక్కి విరగ్గట్టేసి ఒక ఆటోలో వేసుకుని ఒక జీవోత్సవాన్ని తీసుకెళ్ళినట్టుగా నాడు ప్రవర్తించిన తీరు కానివ్వండి, లేదా ఆయన మీద పిచ్చివాడిగా ముద్ర వేసిన ప్రయత్నం కానివ్వండి, విధుల నుంచి తొలగించి బెదిరించి భయపెట్టడం కానివ్వండి, చివరికి తాను చనిపోయేదాకా కూడా వదిలిపెట్టని పరిస్థితి. సో ఈ ఘటన ఇప్పుడు అందరికీ గుర్తుంది. అయితే ఇప్పుడు ఈ డాక్టర్ సుధాకర్ తల్లి బయటకు వచ్చి తాను తన కొడుక్కి న్యాయం జరగాలని చెప్పి నేను ప్రజలను కోరతానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా ఆవిడ పోటీ చేయకపోయినప్పటికీ కూడా నా కొడుక్కి ఎవరి వల్ల నష్టం జరిగిందో, అది అధికార పార్టీ కావచ్చు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ కావచ్చు, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కావచ్చు, అలాగే కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు, ఇతర పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళందరూ నా కొడుకుని కావాలని వేధించి చంపేశారు. ఇందులో ప్రధానంగా పాత్ర వహించింది వైసీపీ నాయకులే. అక్కడ స్థానిక ఆ నర్సీపట్నం ఎమ్మెల్యే అలాగే పెందుర్తి ఎమ్మెల్యే వీరిద్దరూ కలిసి నా కొడుకునైతే చిత్రహింసలు పెట్టారని చెప్పి ఈరోజు ఆ డాక్టర్ సుధాకర్ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా నా కొడుక్కి మద్దతు పలికిన వారి తరపున నేను పోరాడతా. నాడు ఎవరు మద్దతు పలికారు అంటే ఒక వైసీపీ తప్ప మిగతా అందరూ కూడా డాక్టర్ సుధాకర్కి మద్దతు పలికారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా రాష్ట్రం మొత్తం కూడా మద్దతు తెలిపింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో కూడా డాక్టర్ సుధాకర్ మరణం పైన కథనాలుగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక డాక్టర్ని ఇలా వేధించి చంపేసింది ఆ ప్రభుత్వం అని చెప్పి జాతీయ పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. సో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో మరొకసారి తనది గతంలో చూడండి కోడికత్తి సీన్ తరపున కూడా ఆవిడ తల్లి వచ్చి ముందుకు వచ్చి పోరాడింది. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ లేకపోయినప్పటికీ నా కొడుకు ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఖచ్చితంగా వాళ్లను ఎన్నికల్లో ఓడించాలి. నేను గత కొన్నేళ్లుగా నా కొడుకును వేధించిన వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గొంతు పోయేలాగా ఎన్నో సందర్భాల్లో విన్నవించా. ఎంతోమంది అధికారులను కలిసా, ఎంతోమందికి ఫిర్యాదులు ఇచ్చా. కానీ నా కొడుకుని వేధించి చంపేసిన ఏ ఒక్కరి మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వాళ్ళందరూ ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నారని చెప్పి తన తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఒక కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులు కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ తల్లి గుండె మాత్రం తట్టుకోగలిగిద్ది? వాళ్ళని చూసిన ప్రతిసారి చనిపోయిన తన కొడుకే గుర్తొస్తాడు. అంటే దర్జాగా ఒక దళిత డాక్టర్ని చంపేయడమే కాకుండా ఈరోజు ఎటువంటి చర్యలు లేకుండా దర్జాగా తిరుగుతున్నారు. కాబట్టి తాను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వంలో ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష పడదు. మాలాంటి దళితుల్ని ఎంతమందిని చంపేసినా వాళ్ళు అధికారంలో ఉంటే దర్జాగా తిరుగుతారు. కాబట్టి అధికారం అనేది వాళ్ళకు లేకుండా చేసిన రోజు మాత్రమే నా కొడుకుని ఎవరైతే వేధించారో వారికి శిక్ష పడుతుంది. కాబట్టే నేను వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా నేను ఓటు వేయొద్దు వాళ్ళకని చెప్పి నేనైతే ప్రచారం చేస్తానని చెప్పింది. అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని కాదు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారనేది వేరే విషయం. అయితే ఒక మాట స్పష్టం, ఏమని, ఆ రోజు నా కొడుక్కి కానీ నా కుటుంబానికి కానీ కొంతమంది అండగా నిలబడ్డారు. నేను వాళ్ళ పక్షాన్ని నేను నిలబడతా. ఎందుకంటే ఆ రోజు నేను కష్టంలో ఉన్నప్పుడు, నా కొడుకు లేని సమయంలో, నేను దుఃఖంలో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడ్డారు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞతాభావం నేను మర్చిపోను. ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళకి కూడా నా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళ తరపున పోరాడతాను. అదే సమయంలో నా కొడుకుని హత్య చేసిన వారిని ఎవరైతే వేధించి చంపేశారో వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది వైసీపీకి ఒక రకంగా ఏంటంటే ఎదురు దెబ్బ లాంటిది. నర్సీపట్నం అనగానే ఇటీవల గుర్తొచ్చే ఘటనలో డాక్టర్ సుధాకర్ ఘటన ఒకటి. కాబట్టి నర్సీపట్నంలో గన ఆ డాక్టర్ సుధాకర్ తల్లి గన ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థి పార్టీలకు గన ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకి డ్యామేజ్గా మారుతుంది. దాంతో ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే రాయబారాలు నడిపే ప్రయత్నం కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. బట్ తన తల్లి మాత్రం వైసీపీ నేతలను చూడటానికి కానీ వాళ్ళ కలిసి మాట్లాడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. ఆవిడ చెప్తుంది, కొంతమంది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లకు చెందిన డాక్టర్లు ఉన్నారట ఆయన వేధించిన వారిలో, అలాగే ప్రభుత్వంలోనే కొంత పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారట, పోలీసు అధికారులు ఉన్నారట. వాళ్ళందరి పేర్లు ఇవి నోట్ చేసుకుంది. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటూనే వచ్చింది. సరే, కొడుకు లేకపోయినా కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నా కొడుకు ఆత్మశాంతిస్తుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి భావిస్తే ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు అనేది జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే
కిరణ్ కుమార్ వరకు అనేక మందిని శిరోముండనం దాకా అనేక మంది మీద వరుస దాడులు జరిగాయి, మనందరికీ తెలిసిందే. అయితే అందరికీ వెంటనే గుర్తొచ్చే ఘటన ఏంటంటే డాక్టర్ సుధాకర్ ఘటన. ఆయన పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమైన విధానం. ఒక డాక్టర్ చదువుకుని ఎనస్థీషియా అనుకుంటా బహుశా ఆయన, ఒక డాక్టర్ చదువుకున్న వ్యక్తిని ఆ రకంగా నడి రోడ్డు మీద బట్టలొప్పదీసి వేధించిన తీరు కానివ్వండి, పోలీసులు తీసుకెళ్లిన తీరు కానివ్వండి, ఆ తర్వాత ఆయనకే పిచ్చివాడి మీద ఆయన మీదే ముద్ర వేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దారుణమైన ఘటనలు జరిగిపోయిన గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంత దారుణాలు జరిగాయా అనే బాధ కలుగుతుంది. సో మనకే ఎంత బాధ ఉంటే, చూసిన మనకే ఎంత బాధ ఉంటే, కన్న కొడుకంటే మరి ఆ సొంత పేక్కి ఎంత బాధ ఉంటుంది ఆ సొంత గుండెకి. కాబట్టే తల్లి ఈరోజు బయటకు వచ్చి ఒక విషయం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ రోజు నాకు అండగా నిలబడిన వారి కోసం నేను ఈరోజు అండగా నిలబడతాను. ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం ఎమ్మెల్యే గెలవకూడదు, పెందుర్తి ఎమ్మెల్యే అది ప్రజ గెలవకూడదు. వాళ్లకు ప్రజలలో శిక్ష పడాలా, మిగిలిన వారికి ప్రభుత్వాలు మారిన తర్వాత శిక్ష పడద్దని నమ్మకం నాకు ఉంది, కానీ వీళ్లకు ప్రజల్లో శిక్ష పడాలా. కాబట్టి నేను నా కొడుకు ఆత్మశాంతి కోసం, నా మనశ్శాంతి కోసం నేను ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడతానని చెప్పి ఈరోజైతే డాక్టర్ సుధాకర్ తల్లి అయితే మీడియా ముందుకు రావడం జరిగింది. కోడికత్తి సీను తల్లి ఏ విధంగా అయితే బయటకు వచ్చిన తర్వాత కోడికత్తి సీనికి న్యాయం జరిగి బయటకు వచ్చాడు, అంటే బెయిల్ దొరికి బయటకు వచ్చాడు, డాక్టర్ సుధాకర్ తల్లి కూడా బయటకు వచ్చి నిజంగా వైసీపీకి యాంటీగా ప్రచారం చేస్తే కొద్దిగా గొప్ప ఖచ్చితంగా అది వైసీపీ మీద ప్రభావం చూపుతుంది. కొద్దో గొప్ప కాదు, నర్సీపట్నం వరకు అయితే మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక సెంటిమెంటల్తో కూడినటువంటి భావన. ఆ రోజు డాక్టర్ సుధాకర్ పేరు చెప్పగానే ఆ ఘటనలు ఈ రోజుకి కళ్ళలో మెదిలే పరిస్థితి, ఎవరు మర్చిపోలా. ఈ రోజుకి కళ్ళలో మెదులుతాయి డాక్టర్ సుధాకర్ అనగానే. సో అలాంటి దారుణమైన ఘటనలు జరిగాయి. కాబట్టి ఆయన తల్లి నా కొడుక్కి న్యాయం చేయమని ప్రజల ముందుకు వస్తే, ఏదైనా ఒక పార్టీకి ఓటు వేయమని అడిగితే ఖచ్చితంగా సానుభూతి అయితే కనపడుతుంది. ఇది వైసీపీకి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికే ఆ వైసీపీ పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా మారింది. సో అంతంత మాత్రంగా ఉన్నటువంటి వైసీపీలో ఈసారి ఆ నర్సీపట్నంలో ఖచ్చితంగా డాక్టర్ సుధాకర్ తల్లి అయితే ప్రచారం చేయబోతుంది. అది ప్రత్యర్థి పార్టీలకైతే కలిసి వచ్చే అంశం. ఎందుకంటే నాడు డాక్టర్ సుధాకర్కి అండగా ఉంది, నేడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలే నాడు డాక్టర్ సుధాకర్ కానివ్వండి ఆయన కుటుంబానికి కానీ అండగా ఉన్నాయి. వాళ్ళే ప్రతి సంవత్సరం డాక్టర్ సుధాకర్ ఘటనను ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రతి సందర్భంలో డాక్టర్ సుధాకర్ గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన దారుణాలు చెప్పే సందర్భంలో డాక్టర్ సుధాకర్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా అండగా నిలబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు డాక్టర్ సుధాకర్ తల్లి బయటికి రావడం అనేది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది.